సో ఇప్పుడు బోల్డ్ అని స్కిన్ క్లినిక్స్ అయిపోయి ఏజింగ్ అనేది న్యాచురల్ ప్రాసెస్, దాన్ని మనము ఆర్టిఫిషియల్ గా బ్యాక్ కి తీసుకొస్తున్నాం. సమ్హౌ చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు, బట్ ఫేస్ యోగా ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అని చాలా మంది చెప్తున్నారు. నిజంగా ఏజింగ్ ని మనం కంట్రోల్ చేయొచ్చా? ఫేస్ యోగా ఏజింగ్ ని కంట్రోల్ చేయొచ్చు. రింకిల్స్, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, మీరు యోగా చేసే వాళ్ళు ఎవరైనా సరే ఏజ్ గుర్తుపట్టలేరు మీరు, అంటే ఎంతో కొంత అనిపిస్తుంది. అంటే చాలా వరకు మీరు యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఎవరినైనా చూడండి, ఫేస్ యోగా దాకా జస్ట్ నార్మల్ యోగా ప్రాక్టీషనర్స్ బాగుంటారు. నాకైతే అనుష్క గారిని చూస్తే చాలా మంచిగా, బికాజ్ షీ ఇస్ ఎ యోగా టీచర్ కదా. అసలు అక్కడ నుంచి తన ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతవరకు ఒక రింకిల్ కూడా లేదు ఈ ఏజ్ లో. నవ్వుతా ఉంటారు మంచిగా, ప్లెజెంట్ ఫేస్ అనేది ఉంటుంది. సో అండ్ మీరు థ్యాంక్ యూ అనకపోతే ఫీల్ అయ్యేదాన్ని. సో యూజువల్గా ఏంటంటే ఏజింగ్ అనేది మనం చేసే బ్రీతింగ్ టెక్నిక్స్, బెటర్ ఫంక్షనింగ్ కూడా ఉంటుంది కాబట్టి దాంతో ఉంటుంది. బట్ ఫేషియల్ ఎక్సర్సైజ్ యాక్చువల్లీ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఫేస్ యోగా అంటే చాలా మందికి ఇష్టపడరు ఆ మాట అనడానికి, బట్ ఫేషియల్ ఎక్సర్సైజ్ ఏదైతే నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. సో చాలా మందికి ఏజ్ తో పాటు నేను విన్నది, ఇక్కడున్న ఫ్యాట్ మొత్తము ఇక్కడికి వచ్చేస్తే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటుంది. సో డబుల్ చిన్ని కూడా మనం యోగాతో క్యూర్ చేయొచ్చు అంటే? ఫేస్ ఎక్సర్సైజ్ తో తీయలేము, కానీ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ తో పాటు ఫ్యాట్ తగ్గుతున్న కొద్ది బాడీలో ఇక్కడ కూడా తగ్గుతుంది. కానీ మనకి ఫేస్ ఎక్సర్సైజ్ కొని ఉంటే టోనింగ్ ఇస్తారు, మంచి టోనింగ్ ఇస్తారు. ఇప్పుడు సెలబ్రిటీస్ కంపల్సరీ చేస్తారు, మన దగ్గర కూడా చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు కదా, వాళ్ళు కంపల్సరీ చేస్తారు ఫేస్ ఎక్సర్సైజెస్ కానీ స్ట్రెస్ రిలీఫ్ కానీ. వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది స్ట్రెస్ రిలీఫ్ కావాలి, దెన్ కావాల్సింది ఫేస్. సో ఓవరాల్ గా ఒక 1 hour లో ఈ ప్యాటర్న్స్ అన్ని చేసేయచ్చు. మనం చాలా చేయొచ్చు అసలు. మనం అనిపిస్తుంది ఇన్ని మాట్లాడుతుంటే ఏంటి ఇన్ని చేయాలా అనిపిస్తుంది కదా, కానీ ఏమి ఉండదు. మనం రోజు చేస్తానే ఉంటాం, జస్ట్ ఆ రోజు చేసే దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తాం. సో అక్కడే పెద్ద డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఏమైనా 3 ఈజియెస్ట్, నాలా లేజీ పీపుల్ 3 ఈజియెస్ట్ థింగ్స్ ఇన్ యోగా విచ్ గివ్స్ బెటర్ లైఫ్? ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ 20-30 minutes పెట్టగలుగుతారు అనుకోండి. మార్నింగ్ లేచారు, మనసు ఒప్పుకోవట్లేదు లాస్ట్ గా 30 minutes అని చెప్పాలంటే, కానీ ఏదైనా ఇనిషియల్ గా లేదా ఎవరికైనా టైం లేనప్పుడు 30 minutes కంటే తక్కువ మాత్రం వద్దు. 30 minutes పెట్టండి, మీ బాడీ కోసం మీరు పెట్టాల్సిందే. ప్రాణాయామం 5 minutes తీసుకోండి, అనులోమ విలోమ ప్రాణాయామంతో స్టార్ట్ చేయండి. ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అవుతుంది. స్ట్రెస్కి, బ్లడ్కి, ఎవ్రీథింగ్, సర్క్యులేషన్ చాలా బాగా అన్నిటికీ. ఏ హెల్త్ ప్రాబ్లం లేదంటే కపాలభాతి మార్నింగ్ లేచాక ఇదో 5 minutes, అదో 5 minutes సరిపోతుంది. సెకండ్ ఇది అయిపోయిన తర్వాత ఆసన ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసాను. చిన్న భద్రాసన, కంపల్సరీ భద్రాసన, చక్కీ చాలాసన ఇలాంటి ఇంక్లూడ్ చేసుకుని ఆసన, అర్ధ పశ్చిమోత్తన, ఫార్వర్డ్ బెండింగ్స్ ఉంటాయి, ఇట్లాంటి ఇంక్లూడ్ చేసుకుని అధోముఖ టు ప్లాంక్, భుజంగ, హనుమాన్ దండ్, మీకు ఏది కంఫర్టబుల్ అంటే ఇవన్నీ కలిపి మీకు ఒక 20 minutes వస్తాయి. దాంట్లోనే సూర్య నమస్కారాలు యాడ్ చేసుకోవచ్చు, మీకు ఏం తెలియదు అనుకుంటే. సూర్య నమస్కారాలు ఒక 5 sets మాక్సిమం విత్ బ్రెత్ వర్క్. ఇదంతా కలిపి మనకు ఒక 25 minutes వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఒక 3 minutes, 26 minutes వెళ్ళిపోయినా ఆ 3 to 4 minutes బ్రెత్ వర్క్ తీసుకొని సరిపోతుంది. బ్రెత్ వర్క్ ఇన్ ద సెన్స్ జస్ట్ డీప్ బ్రెత్స్ తీసుకోండి. సో ఇనిషియల్ గా బిగినర్స్ కి యోగా ట్రైనింగ్ విత్ యోగా ట్రైనర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎన్ని మంత్స్ యోగా ట్రైనర్? అసలు యోగా ఎప్పుడైనా సరే ట్రైనర్తో నేర్చుకోవడం చాలా బాగుంటుంది. ఒక టీచర్తో నేర్చుకోవడం యాక్చువల్లీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఇన్ని చెప్తా ఉంటాను కదా, క్లాసెస్లో ఇంతకంటే ఇంకొక 100 రేట్ మనం చెప్తాం కదా, కూర్చొని రాపేస్తాం 100 రకాల ప్రాబ్లమ్స్తో జాయిన్ అందరి గురించి మాట్లాడతాం, చాలా నేర్చుకుంటారు. సో చాలా మంది నన్ను అడుగుతారు, కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు, కొంతమంది అఫీషియల్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు ఇట్లా అడుగుతారు, ఏంటంటే మీరు మొత్తం చెప్పేస్తారు మళ్ళీ వాళ్ళు జాయిన్ అవ్వద్దా, మళ్ళీ జాయిన్ అవ్వాలంటే కొంచెం చెప్పండి, మళ్ళీ తర్వాత చెప్తా అని చెప్పండి అంటారు. నాకు అసలు అలా నచ్చదు. మాకు 60 to 70% ఆఫ్ ద మళ్ళీ జాయిన్ అవుతూనే ఉన్నారు. 3.5 years నుంచి ఉన్న స్టూడెంట్స్ మనకి, మీరు నవ్వుతారు 125-126 members ఉంటారు 3 బ్యాచ్లు కలిపితే. 3.5 years నుంచి ఉన్నారు, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళకి ఏముంది నా దగ్గర నుంచి నేర్చుకోవడానికి, చాలా నేర్చుకున్నారు, బట్ స్టిల్ వస్తారు నా దగ్గర నుంచి. మన దగ్గర చూసి చేస్తా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి అన్ని నేర్పిస్తాను, ఇలా నేర్చుకుంటారు, అన్ని నేర్చుకుంటారు. అసలు కొత్తగా వచ్చినా పాతగా ఉన్నా మీకు ఒక టీచర్తో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో నిజంగానే అంటే కొన్ని డిసీజెస్ కానీ కొన్ని కండిషన్స్ కానీ ఎలా ఉంటాయంటే కంపల్సరీ డాక్టర్ ఉండాలి, దాంతో పాటు యోగా కూడా ఉంటే ఇట్ గివ్స్ అ బెటర్ రిజల్ట్స్. అందులో వన్ ఆఫ్ ద మేజర్ కండిషన్ ఏంటంటే మైగ్రేన్. చాలా మందికి ఎక్కువ తట్టుకోలేరు అనమాట, అంత ఘోరంగా వస్తుంది మైగ్రేన్. నాకు ఉండే ఇలా హెడేక్స్, మైగ్రేనే ఉండే. ఓకే, వాట్ డిడ్ యు డు? అంటే మీరు ఏం చేశారు మైగ్రేన్? యోగాతో చాలా బాగా కంట్రోల్ అవుతుంది మీకు హెడేక్స్, చాలా అంటే చాలా బాగా కంట్రోల్. మా ఇంట్లో అందరికీ హెడేక్స్ ఉంది, మా అమ్మ సైడ్ ఉన్నాయి, మా నాన్న సైడ్ ఉన్నాయి. సో మాకు హెడేక్స్. అదే మైగ్రేన్ ఎలా అంటే చాలా ఇరిటేటింగ్, చిన్న చిన్న విషయాలకి ట్రిగర్ అయిపోతుంది. లైట్ ఇరిటేటింగ్ ఉంటుంది, ఫుడ్ లేట్ తిన్నా, హార్న్ తాగకపోయినా, సీట్ బెల్ట్ సౌండ్ వచ్చినా, అసలు స్మెల్స్ చాలా ట్రిగర్ అవుతాయి. అసలు కొన్నిసార్లు అయితే అసలు ఇంత చిన్న స్మెల్ తో కూడా ట్రిగర్ అవుతాయి. బట్ ఈ ట్రిగర్ యాక్షన్స్ ఏవైతే డే టు డే లైఫ్ లో ఉంటాయి,
కంపల్సరీ. బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ అంటే యోగా మైగ్రేన్ కి చాలా బాగా కంట్రోల్ అవుతుంది, హెడ్ ఏక్స్ చాలా బాగా కంట్రోల్ అవుతాయి. లైక్ ఈ సెట్ రూట్ కాజ్ పడుతుంది. యోగా ఆయుర్వేద ఎప్పుడైనా రూట్ కాజ్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు యోగాలో ఇప్పుడు మనకి చాలా సార్లు గట్ హెల్త్ సరిగా లేకపోతే హెడ్ ఏక్స్ బాగుంటాయి, మైగ్రేన్స్ చాలా ఉంటాయి, లేదా టెన్షన్స్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఉంటాయి, వాటర్ సరిగా తాగకపోతూనే ఉంటాయి, ఆక్సిజన్ సరిగా తీసుకోకపోతూనే ఉంటాయి. సో ఇక్కడ డీప్ బ్రెత్స్ తీసుకున్నాం కానీ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మనకి చాలా బ్రెత్ టెక్నిక్స్ ఉన్నాయి, ముద్రాస్ ఉన్నాయి, ఆసన ప్రాక్టీస్ ఉన్నాయి, ఇవన్నిటితో చాలా బాగా కంట్రోల్ అవుతుంది. సో చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ కానీ ఫీమేల్ కానీ. సో వీటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చా యోగాతో? గైనకాలజిస్ట్ చాలా మంది జాయిన్ అవుతారు మన దగ్గర హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో. గైనకాలజిస్ట్ చాలా మంది జాయిన్ అవుతారు, మీరు నమ్మరు. చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర, అండ్ వాళ్ళు ఒప్పుకుంటారు కూడా, వాళ్ళు చాలా బాగా చెప్తారు. ఇప్పుడు ఈ రోజే నేను పొద్దున్న చూపిస్తా ఉండే సుజిత గారికి మెసేజ్, ఏంటి నేను బీయింగ్ ఏ డాక్టర్ అయి ఉండొచ్చు కానీ మీరు చెప్పింది నేను ఫాలో అవుతాను అంటారు. మీరు చెప్పండి, నాకు న్యాచురల్ గా 3 months లో థైరాయిడ్ తగ్గిపోయింది, హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యాయి, పీరియడ్స్ కంట్రోల్ అయ్యాయి, ఇంకేం చేయాలో చెప్పండి అని అడుగుతారు. సో ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, హైపర్ కానీ హైపో కానీ అంటే డెఫినెట్లీ లైఫ్ టైం టాబ్లెట్ వేసుకోవాలి అంటారు. మన స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు టాబ్లెట్స్ మానేసిన, డాక్టర్స్ చెప్పారు మానేయమని. మనం ఎందుకు చెప్తే మనం చెప్పకూడదు, అలాంటి డేంజర్ అయిపోతుంది. టాబ్లెట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా నేను ఆపమని చెప్పను, డాక్టర్స్ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నార్మల్ రిపోర్ట్స్ అయ్యాక కొన్ని రోజులు తక్కువ ఇస్తారు డోసేజ్, ఆ తర్వాత తీసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 12 years 15 years నుంచి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో డాక్టర్స్ కూడా ఉన్నారు. ఓకే, సో ఇది వెరైటీ అసలు యాక్చువల్ గా డాక్టర్స్ అంటే వాళ్ళకి వస్తాయి కదా రాశి గారు. ఇప్పుడు వాళ్ళకి చాలా టెన్షన్స్ తీసుకుంటారు, వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ తీసుకోండి, ఒక మదర్ హెల్త్ ఉంది, బిడ్డ హెల్త్ ఉంది, వాళ్ళ మీదే కంప్లీట్ వాళ్ళ లైఫ్ డిపెండ్ అయి ఉంది. మనకి ఇక్కడ ఓన్లీ హెల్త్ గురించి మాట్లాడదాం, అలాగే లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో చాలా టెన్షన్ తీసుకుంటారు పాపం. గైనకాలజిస్ట్ నిద్ర పట్టదు వాళ్ళకి, సగం సార్లు రేపు డెలివరీ ఉందంటే. సో వాళ్ళు ఇప్పుడు చాలా మంది సర్జన్స్ ఉంటారు, వాళ్ళకి సేమ్ టెన్షన్. సో వాళ్ళకి నిద్ర ఉండదు, తిండి ఉండదు సగం సార్లు. ఇప్పుడు ఇంటర్న్స్ ఉంటారు, పీజీ చేసే వాళ్ళు డాక్టర్ రోజంతా నిల్చొని ఉంటారు, హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇట్లా పాపం ప్రొఫెషనల్ అక్కడ వచ్చేది, పాపం వాళ్ళకి తెలియక కాదు, ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది, కాకపోతే వాళ్ళకి అగైన్ కూడా తెలుసు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో కూడా తెలుసు. సో ఈ రెండు కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా. సో మీరు అన్నట్టు మనం ఒక 1 hour ఎవ్రీ డే యోగాకి కంపల్సరీ ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు ఇస్తే చాలా బాగుంటుంది లైఫ్, మనది బాగుంటుంది, పక్కనోడిది బాగుంటుంది. సాహితి గారు, సింపుల్ గా స్ట్రెస్ కి మనకి ఏమైనా కొన్ని యోగా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ? బ్రీతింగ్ టెక్నిక్స్ చూపిస్తాను. స్ట్రెస్ వచ్చినప్పుడు మీకు స్ట్రెస్ రాకుండా ఉండడానికి అన్నిటికీ బాగా పనిచేసేది అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. మార్నింగ్ లేచాక చేసుకోండి ఆన్ ఎంప్టీ స్టమక్. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర, సుఖాసనంలోనే కూర్చుంటాము. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఇన్హేల్ లెఫ్ట్, క్లోజ్, ఎక్స్హేల్ రైట్, మళ్ళీ ఇన్హేల్ రైట్, క్లోజ్, ఎక్స్హేల్ లెఫ్ట్. ఇది 5 minutes వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దీనికి లిమిటేషన్స్ ఏమి ఉండవు. సో అందరం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు ఇమ్మీడియట్ రిలాక్సేషన్కి కావాలనుకుంటే 5 seconds ఇన్హేల్ చేసుకొని 6 seconds ఎక్స్హేల్. మీకు ఎక్స్హేలేషన్ అట్లా 1 second రాకపోతే 5:5 తీసుకోండి, 1:1 రేషియోలో తీసుకోవచ్చు. ఇన్హేల్ 5, ఇలా స్లోగా, అది కూడా చాలా బాగా. సో ఎవ్రీడే అది ప్రాక్టీస్, ఎవ్రీడే. సో నెక్స్ట్ ఇన్సోమ్నియాక్ సాహిత్య గారు, ఎందుకంటే నైట్ టైం చాలా మంది నిద్ర పోకుండా ఉంటున్నారు స్ట్రెస్ వల్ల, దానికోసం ఏమైనా మనకు టెక్నిక్స్ ఉన్నాయి? చాలా టెక్నిక్స్ ఉంటాయి. పడుకునే ఒక 2 to 3 hours ముందు ఫుడ్ తీసుకోండి. ఫుడ్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes వాక్. అండ్ పడుకునే ముందు 10 or 11 కల్లా పడుకోవాలి 100%. సో పడుకునే ముందు ఫుడ్ వాష్ చేసుకొని కాళ్ళు మంచిగా కడుక్కొని నువ్వుల నూనెతోటి మంచి మసాజ్ చేసుకోండి. పాదాలు మసాజ్ చేసుకోవడం చాలా మంచిది, బాగా కామ్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది, మనల్ని బాగా కామ్ చేస్తుంది. సో స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది, నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. అండ్ పడుకుని మంచి శవాసన్ పొజిషన్లోనే నార్మల్ 5 seconds ఇన్హేల్, 2 seconds హోల్డ్, 6 to 7 seconds ఎక్స్హేల్. ఈ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో చేయొచ్చు. ఓం మంత్ర చాంటింగ్స్ తీసుకోవచ్చు. భ్రమరి ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. భ్రమరి కూర్చొని చేయాలి, మిగతా అన్ని పడుకొని ప్రాక్టీస్ చేసినా ఓకే. భ్రమరి అండ్ ఓం కొంచెం కూర్చొని తీసుకుంటే బెటర్. భ్రమరి అంటే సింపుల్ వేలో ట్రేగస్ అంటారు. సింపుల్ క్లోజ్ చేసి నోజ్ నుంచి ఇన్హేల్, ఇలా 7 to 9 rounds ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది వేగస్ నర్వ్ని స్టిమ్యులేట్ చేస్తుంది మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా. సో ఇది నర్వస్ సిస్టమ్కి చాలా చాలా మంచిది, డైజెషన్కి మంచిది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని బాగా కామ్ చేస్తుంది, నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. అండ్ ఇప్పుడు ఫేస్ యోగా బాగా ఎక్కువ ఫేమస్ అయిపోతుంది, వాటి గురించి ఫేస్ యోగా ఎలా చేయాలి ఏమైనా ఒక 2-3 టిప్స్?
ఫేస్ యోగా రెగ్యులర్గా అంటే ఆన్ రెగ్యులర్ బేసిస్ బాగా వర్క్ అయ్యేటి 3 టెక్నిక్స్ చూపిస్తాను. ఫస్ట్ ఒకటి వచ్చేసి ట్యాపింగ్. మైనర్ మజిల్స్కి కూడా సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది కాబట్టి మంచి గ్లో వస్తుంది. జస్ట్ ఇలా ఫుల్ ఫేస్ ట్యాపింగ్ తీసుకొని మొత్తం ఇదంతా కవర్ చేయండి. అండర్ ఐ ట్యాపింగ్ ఏంటంటే మనకి డార్క్ సర్కిల్స్ తగ్గడానికి ఆ హాలోనెస్ ఉంటుంది చూసారా, దానికి బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ టెక్నిక్ వచ్చేసి జస్ట్ వెరీ సింపుల్ టంగ్ యాక్షన్. ఇలా రౌండ్ రివర్స్ డైరెక్షన్ ఒక 2 to 3 టైమ్స్ మీకు గుర్తొచ్చిన ప్రతిసారి ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మసాజింగ్ చాలా బాగా వర్క్ అవుతుంది. జస్ట్ మన ఫేస్ ఆయిల్ ఏదైనా తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ అప్ డైరెక్షన్లో ఇది నోజ్ మొత్తం చీక్స్కి కొంచెం హెవీ ప్రెషర్ పెట్టి అండ్ ఇయర్ మసాజెస్. మీకు ఫేస్ మసాజ్ తీసుకునే ఓపిక లేకపోతే ఓన్లీ ఇయర్ మసాజెస్ అయినా సరే యాడ్ చేయండి. తర్వాత చిన్కి, తర్వాత మన కాలర్ బోన్ లింఫాటిక్ డ్రైనేజ్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో గ్లో చాలా మంచిగా వస్తుంది. ఎవ్రీడే బాగా గ్లోయింగ్ వస్తుంది మీకు మసాజింగ్స్ తోటి కూడా. సో చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. వాటికి ఏమైనా మనకు టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ఉన్నాయి? పీసీఓడి, పీసీఓఎస్, రెగ్యులర్ పీరియడ్స్ కానీ, హెవీ బ్లీడింగ్, ఇవన్నిటికీ ప్రాపర్ 1 hour ఆఫ్ ప్రాక్టీస్ పెట్టేసేయండి. మీ 1 hour ఆఫ్ ప్రాక్టీస్లో మంచి ముద్ర అంటే యోని ముద్ర. ప్రతి ఆడవాళ్ళు మీకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా ప్రతి ఫీమేల్ చేసుకోవాల్సిన ముద్రలో యోని ముద్ర ఒకటి. జస్ట్ లాస్ట్ 3 fingers ఇండెక్స్ ఫింగర్ అటాచ్ చేసి థంబ్ అటాచ్ చేసి మనం ఇలా సుఖాసన లేదా పద్మాసనలో కూర్చొని కింది సైడ్ మనం పాయింటింగ్ ఆర్ యోని పాయింటింగ్ ఆర్ యూటరస్ సైడ్ పాయింటింగ్ చేసి స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ఇది 5 minutes వరకు స్టార్టింగ్ 5 minutesతో చేసుకోండి. యోని అంటే అమ్మవారిని రిప్రజెంటేషన్. సో శక్తి రిప్రజెంటేషన్. ప్రతి మనిషిలో శక్తి శివ ఉంటారు. సో వాళ్ళ కలయిక వచ్చినప్పుడే మనకి ఎన్లైట్మెంట్. ఇలా చాలా స్టోరీస్ ఉంటాయి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యోని ముద్ర ఏంటంటే ఫీమేల్స్కి చాలా మంచిది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి అయినా, స్ట్రెంగ్త్ పెరగడానికైనా, ఆ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది చూసారా, శక్తిని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను. ఈ అన్నిటికీ చాలా చాలా మంచిది. అండ్ ఇప్పుడు చాలా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వెరీ వాటికి ఏమైనా టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ? ఫస్ట్ మనము టిప్స్ 100% CCFT. జస్ట్ 500 ml ఆఫ్ వాటర్లో ఒక కార్డమం వేసేసుకొని ఇంకా 1 spoon ఆఫ్ ధనియాలు, జీలకర్ర, సోంపు. ఇది బాగా ఫేమస్ యాక్చువల్లీ. 250 ml అవుతే తీసుకుంటారు. దీంతో పాటు అజ్వైన్ టీ చాలా మంచిగా, వాము, జింజర్ వేసుకొని తీసుకుని, ఓన్లీ జింజర్ వేసుకొని తీసుకుని నార్మల్ వాటర్లో కొంచెం హాట్ వాటర్లో తీసుకునేది. ఇవన్నీ చాలా బాగా వర్క్ అవుతాయి. నువ్వులు, తెల్ల నువ్వుల్ని, నల్ల నువ్వుల్ని, ఫ్లాక్ సీడ్స్ని రోస్ట్ చేసుకొని దాంట్లో సోంపు అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ ఒక గ్లాస్ జార్లో పెట్టుకోండి. తిన్న వెంటనే 1 spoon తీసుకోండి. అండ్ తిన్నాక 1 minute వజ్రాసనాలు కూర్చోవడం బాగా హెల్ప్ చేస్తుంది డైజెషన్కి. జస్ట్ 1 to 2 minutes ఆఫ్ వజ్రాసనం కూర్చొని ఒక 5 to 15 minutes స్లో వాకింగ్. ఇది డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏం తింటున్నాం పడట్లేదు చూసుకొని అది అవాయిడ్ చేసేసి. ఓకే. సో హెడ్ఏక్కి కూడా వెరీ కామన్ ప్రాబ్లం. మైగ్రేన్కి కూడా చాలా మంది ఏంటంటే భరించలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకి అలా కూర్చొని ఆఫీస్ టైమింగ్లో సివియర్ హెడ్ఏక్ వచ్చినప్పుడు ఏమైనా చేసుకుంటే మనకు రిలీఫ్ అవుతుందా? ఫస్ట్ వాటర్. మీకు మైగ్రేన్ ఉంది, హెడ్ఏక్స్ వస్తున్నాయంటే వాటర్ సరే తాగకపోతే ఎక్కువ వస్తుంది. ఫుడ్ కొంచెం తినకపోయినా కొంచెం అవి 2 కంట్రోల్ చేసేసుకోండి. డీప్ బ్రెత్స్, ఆక్సిజన్ బాగా ఇన్హేల్ చేసుకోండి. ఇన్హేల్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, ఎక్స్హేల్ ఇట్ అవుట్ కంప్లీట్లీ. ఇవి ఒక 5 to 10 rounds చేసుకొని ఇయర్ మసాజెస్ చూపించాను చూసారా లాస్ట్ ఇయర్. ఇది ఫేస్కి ఎంత మంచిదో, ఇది లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తాను. ఇది హెడ్ఏక్స్కి కూడా చాలా మంచిది, బాగా కామ్ చేస్తుంది. ఇంకొకటి టీ జోన్ మసాజింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది హెడ్ఏక్స్ ఉన్న వాళ్ళకి. ఈ టీ జోన్ మసాజ్, ఈ మసాజ్ చేసుకోవడం ఇది ఎంతో కొంత రిలీఫ్ ఇచ్చేస్తుంది. 5 to 50% అనలేం కానీ 10 to 20% అయితే రిలాక్సేషన్ ఇస్తుంది. దీంతో పాటు మహాశీర్స్ ముద్ర ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోండి. రింగ్ ఫింగర్ క్లోజ్ చేసి ఈ ఫస్ట్ 3 fingers ఇది మహాశీర్స్ ముద్ర 2 చేతులు తీసుకుంటాం, అప్పర్ డైరెక్షన్లో ప్లేస్ చేసి ఎవ్రీడే 15 minutes వరకు ప్రాక్టీస్ చేస్తాం. సో చాలా విషయాలు యోగా గురించి తెలుసుకున్నాము. అండ్ ఫ్యూచర్లో విల్ డూ సో మెనీ ఎపిసోడ్స్ 100%. అండ్ యూ బీయింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ యోగా ఇన్స్ట్రక్టర్ నౌ, చాలా మంది లైఫ్స్ని యూ హ్యావ్ changed, like మౌల్డ్ చేశారు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమన్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే. యా.